నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. ముందుగా తథాగత భగవాన్ బుద్ధునికి, పరమ పూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్కు ప్రణామాలు తెలియజేస్తున్నాను. ఈరోజు సమతా సైనిక్ దళ్ అనే ఆర్గనైజేషన్ గురించి సమాజానికి విస్తృతంగా తెలియటానికి, అది ఈరోజు ఏ పరిస్థితులు ఉందో తెలియచెప్పటానికి నేను ఈ యొక్క అంశాన్ని మాట్లాడాలని భావిస్తున్నాను. బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సమతా సైనిక్ దళ్ నిన్న, నేడు, రేపు సమతా సైనిక్ దళ్ దారితీసిన పరిస్థితులు ప్రాచీన కాలం నుండి శూద్రులు, అతి శూద్రులైన సేవకులు, బానిసలు, అంటరాని వారు, ముఖ్యంగా స్త్రీలు స్వేచ్ఛ, సమానత్వం మరియు విద్యా హక్కును కోల్పోయి మనుస్మృతి, ఇతిహాసాలు, పురాణాల ఆధిపత్యంలో మత నియమాలు, సాంప్రదాయాల పేరుతో బానిసలుగా మార్చబడ్డారు. హిందూ మతంలోని వర్ణ వ్యవస్థకు బయట ఉన్నవారు అంటరాని వారిగా, కుక్కలు, పిల్లుల కంటే హీనంగా చూడబడ్డారు. ఆధునిక పీష్వాలు 1700-1800 సంవత్సర కాలంలో శూద్రులు, మహర్లు, మాంగులు మానసిక మరియు శారీరక హింసకు గురైనారు. దేశంలో బీజేపీ అధికారంలోకి రాకముందు ప్రతి 8 నిమిషాలకు ఒక అత్యాచారం జరిగితే, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి 3 నిమిషాలకు ఎస్సీ ఎస్టీలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నవి. మొన్నటి వరకు మెడలో ముంత, ముడ్డికి చీపిరో, అంటరాని వస్తున్నాం తప్పుకోండని అనడం అందరికీ తెలిసిన విషయం. కానీ ఇప్పుడు ప్రస్తుత సమాజం మర్చిపోయింది. బ్రిటిష్ వారు దేశాన్ని పరిపాలించాలనుకున్నారు కాబట్టి వారు అంటరాని వారిని ఎలాంటి వివక్ష లేకుండా వారి సంరక్షణ కోసం మిలిటరీలో రిక్రూట్ చేసుకున్నారు. వారు బలపడడానికి విద్యా హక్కులు కూడా ఇచ్చారు. ఉదాహరణకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తండ్రి సుబేదార్ రామ్జీ సైనిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పనిచేశారు. బ్రిటిష్ వాళ్ళు తమ 2000 సంవత్సరాల పాలనలో గ్రామాల్లో ఇప్పటికీ కూడా జరుగుతున్న అంటరానితనాన్ని తొలగించలేకపోయారు. భీమా కొరేగావ్ యొక్క శౌర్య పరాక్రమం, మహర్ సైనికులు బలమైనవారు, పరాక్రమవంతులు, ధైర్యవంతులు మరియు నిజాయితీపరులు. ముంబై పదాతి దళానికి చెందిన 500 మంది సైనికులు బ్రిటిష్ కెప్టెన్ స్టాంటన్ ఆధ్వర్యంలో 300 మంది అశ్విక దళం, 5000 మంది సైనికులు మరియు 25,000 మంది బాజీరావు పేష్వా అశ్విక దళం భీమా కొరేగావ్లో మూలవాసులకు వ్యతిరేకంగా ఉన్నారు. 31 డిసెంబర్ 1817 ప్రారంభమైన యుద్ధం జనవరి 1, 1818 ఉదయం మహర్ సైనికుల విజయంతో ముగిసింది. ఈ వీరోచిత పోరాట కారణంగా బ్రాహ్మణ పీష్వాలు తన రాజ్యాన్ని కోల్పోయారు. దాని ఫలితంగా అంటరాని వారికి ముడ్డికి చీపురు, మెడకి ముంతలు తొలగించబడ్డాయి. ఈ యుద్ధంలో 23 మంది మహర్ సైనికులు వీరమరణం పొందారు. ఆ మహర్ వీరుల జ్ఞాపకార్థం విజయ్ దివస్ స్తూపాన్ని బ్రిటిష్ వారు మార్చి 26, 1821 నెలకొల్పారు. ఈ విజయ స్తంభాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జనవరి 1, 1937 సందర్శించారు. బ్రిటిష్ వాళ్ళు మహర్ రెజిమెంటును అక్టోబర్ 1, 1941 బాబాసాహెబ్ కృషితో తిరిగి స్థాపించారు. బాబాసాహెబ్ సామాజిక పోరాటాన్ని నిన్నటి మూల నివాసుల హక్కుల యుగంగా చెప్పవచ్చు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అసమానత్వాన్ని, అంతులేని అంటరానితనాన్ని ఎదుర్కొన్నారు. ఉదాహరణకు బడి బయట ఉండి చదువుకోవడం, కనీసం తన తలకు కత్తెర చెయ్యనివ్వకపోవడం, ఎద్దుల బండి ప్రయాణం నుంచి దింపివేయడం, నీళ్లు తాగనివ్వకపోవడం, అంటరానితనంతో సైనికుడు ఫైళ్లను విసిరేయడం, బరోడాలో పేరు మార్చుకోవడం మొదలైనవి. కాబట్టి ఉన్నత విద్యను పొందిన తర్వాత కూడా
వారు 1924 అసమానతకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపు ఇచ్చారు. మహత్ చెరువులోని మంచినీరును 4 గేట్లతో నిండిన సరస్సు నుండి రైట్ టు డ్రింక్ కొరకు సత్యాగ్రహం చేశారు. ఈ పోరాటం కారణంగా డాక్టర్ బాబాసాహెబ్ను చంపేస్తామని బెదిరింపులు మొదలయ్యాయి. ఉత్తరాలు, టెలిగ్రాములతో కూడా బెదిరించడం ప్రారంభించారు. ఆ సమయంలో బ్రిటిష్ సైన్యం నుండి పదవీ విరమణ చేసిన మహర్ సైనికులు డాక్టర్ అంబేద్కర్ రక్షణ కల్పించారు. అప్పట్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దబ్కాచలలో నివసిస్తున్నారు. ఇప్పుడు డాక్టర్ అంబేద్కర్ నగర్, పరేల్, ముంబై బాబాసాహెబ్ను రక్షించడమే కాకుండా ఆయన సమావేశాలు, పర్యటనలు, తనిఖీలు, ప్రచారం మొదలైన వాటినన్నిటినీ ఈ సైనికులు నిర్వహించేవారు. ఈ సైనికులే మొదట్లో డాక్టర్ అంబేద్కర్ సేవాదళ్ పేరును తొలగించారు. డాక్టర్ అంబేద్కర్ సేవాదళ పేరు మరియు ఆ సైనికుల సమావేశం మార్చి 3, 1927లో జరిగినట్లు ప్రస్తావన ఉంది. డాక్టర్ అంబేద్కర్ 1927 మార్చి 19 నుండి లేదా 20 తేదీల్లో పార్టీని స్థాపించారు. కొలాబా మినహాయించి కౌన్సిల్ చౌదర్ సరస్సు యొక్క సత్యాగ్రహం సమతా సైనిక దళ్ పేరుతో మార్చబడింది. ఈ సత్యాగ్రహం వలనే చౌదర్ సరస్సు పేరును చౌదార్ గౌరవ సరస్సుగా మారింది. ఎస్ఎస్డి ఫోర్స్ యొక్క ఉద్దేశం జాతి, మతం, కులం, లింగం ఆధారంగా అన్ని రకాల అసమానతలను తొలగించడంతో పాటు స్వేచ్ఛ, సమానత్వం, సౌభాతృత్వం ప్రాతిపదికన నవ సమాజాన్ని నిర్మించడం సమతా సైనిక దళ్ ప్రధాన లక్ష్యం. దళం యొక్క సంఘటన నియమాలు 1945 సంవత్సరంలో తయారు చేయబడ్డాయి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పార్టీ జెండాను మే 6, 1945న ఆమోదించారు. సమతా సైనిక దళ యొక్క చారిత్రాత్మకమైన పోరాటం 1 మహత్ చెరువు యొక్క చౌదార్ సత్యాగ్రహం 1927లో, 2 కాలారాం మందిర్ యొక్క చారిత్రాత్మక పోరాటం సత్యాగ్రహం 1930-32లో, 3వది బాబాసాహెబ్కు లండన్ రౌండ్ టేబుల్ సమావేశంలో దళితుల తరపున పాల్గొనటానికి ప్రాతినిధ్యం లేదు. ఇందుకోసం ఉత్తరాది నుంచి నిరసనకారులకు నల్ల జెండాలు కట్టారు. అంతేకాదు బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రాతినిధ్యం ఇవ్వకపోవడాన్ని ఖండిస్తూ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కాంగ్రెస్ స్వయం సేవకులను పూర్తిగా లాక్కొచ్చి సభలోని కుర్చీలు, బల్లలు, గంటలు తెచ్చి విజయానికి గుర్తుగా చేశారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నాగ్పూర్ను సందర్శించిన రోజు 27/1942 సమావేశంలో చెప్పారు. కాన్పూర్, కంకావళి మొదలైన ప్రదేశాలలో విజయవంతమైన చారిత్రాత్మక సమావేశాలు నిర్వహించారు. 4వది 14 అక్టోబర్ 1956న నాగ్పూర్లో మత మార్పిడి వేడుకను ఏర్పాటు చేశారు. ప్రజలను రక్షించడమే కాకుండా బాబాసాహెబ్ వేదికపై కేవలం సమతా సైనిక దళం మాత్రమే ఉంది. డాక్టర్ టూర్టాస్ ఎస్ఎస్డి గురించి ఇంత సంక్షిప్త సమాచారాన్ని అందిస్తుంది. డాక్టర్ సమతా సైనిక దళ్ పై బాబాసాహెబ్ అంబేద్కర్ మార్గదర్శకం జనవరి 8, 1939న ముంబైలోని సమతా సైనిక దళ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎదుట కవాతు కోసం 2,500 మంది సైనికులు, 20,000 మంది ఇతర వ్యక్తులను సమీకరించారు. ఆ కవాతులోని సారాంశమేమనగా ప్రతి సమతా సైనిక దళ సైనికుడు తన చేతుల మీదుగా సామాజిక సేవ కోసం పోరాడటానికి సిద్ధంగా ఉన్న నిర్భయ యోధుడిగా పిలవాలి. అతడు మానవత్వం, సమానత్వం అనే ప్రకాశవంతమైన సూత్రాన్ని ఆధారంగా తన పనిని నెరవేర్చాలి. ప్రతి హృదయంలో, ప్రతి చర్య ద్వారా దేశానికి ఆదర్శ సైనికుడిగా మారాలి. ఆదర్శవంతమైన సైనికుడిగా ప్రపంచంలో పేరు పొందాలి. దమ్మం, క్రమశిక్షణతో ఎస్ఎస్డి సైన్యం ఉక్కుపాదం మోపాలి.
ప్రతి సైనికుడికి చెప్పాలనుకుంటున్నాను. సైనికుడు అనే పదం చాలా ముఖ్యమైనది. ఇది మీరు వ్యాపారాత్మకమైన వ్యక్తులు కాదని నిరూపించే పదం. ప్రతి సైనికుడు క్రమశిక్షణకు బలిపశువు అని చెప్పారు. అతను తప్పుగా భావించి ప్రతిఘటించడం ద్వారా ఏ అధికారి ఆజ్ఞకు విరుద్ధంగా వెళ్ళారు. అలాగే మహర్ సమాజం గురించి డాక్టర్ అంబేద్కర్ తన ప్రసంగంలో ఇలా అన్నారు: ఈ దేశంలో బ్రిటిష్ పాలన ప్రారంభం నుండి చరిత్రను పరిశీలిస్తే తాలూకా ఖజానాలో దొరల సొమ్మును తీసుకొని డిపాజిట్ చేసే మహర్లు ఉన్నారు. అంత నిజాయితీ వారిలో ఉండేది. గత 150-200 సంవత్సరాలలో ఏ మహర్ ఈ విషయంలో నిజాయితీని ప్రదర్శించినట్లు ఆధారాలు లేవు. బాబాసాహెబ్ అంబేద్కర్ తన ప్రసంగంలో సమతా సైనిక దళ సైనికుల గురించి ప్రస్తావించారు. సమతా సైనికుల గురించి ఖేర్ మరియు సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన వ్యాఖ్యలు. బాలాసాహెబ్ ఖేర్ మరియు సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క ప్రశంసలు ఇలా ఉన్నాయి: మంత్రులు జీతాలు గురించి ఖేర్ మాట్లాడుతూ, సమతా సైనిక దళ్ యొక్క వాలంటీర్లు ఆత్మ బలిదానం, ఆత్మ గౌరవం మరియు క్రమశిక్షణతో ఉచితంగా పనిచేస్తున్నారు. అలాంటప్పుడు ఎస్ఎస్డి వారు 500 రూపాయలు జీతం తీసుకునేందుకు మంత్రులమైన మాకు ఇబ్బంది లేదు. శనివారం పూణేలోని శనివార వైద్య ముందు స్వయం సేవక్ పని గురించి సర్దార్ వల్లభాయ్ పటేల్ మాట్లాడుతూ, సంభాజీ తుకారాం గైక్వాడ్, శంకర్రావు వాడాల్కర్, సుబేదార్ విశ్రామ్, సి సావత్కర్, అర్జున్ బి సాల్వే, శివరాం ఎం చింక్వాడ్కర్, సావలారాం సి మదిల్కర్, దేవరాం ఎల్ కర్వే, రామ్జీ షి దయాల్కర్, జీఓ సిఎం ససెల్కర్, దహ్రోల్ ఇన్స్టాఫ్ ఆఫీసర్ సకరాం వస్తల్ వస్త్, ఆర్ ముకంజాకర్, ఆర్ఆర్ పాటిల్, బాద్షా షాల్వే, శాంతారాం కోల్వాంకర్, చింతామణి తాంబే, ఎస్వి సావంత్, తాజీ తాంబే, విష్ణు పెహల్వాన్ కాంబ్లే, బాపు కాంబ్లే, చంపత్రావు లాంగ్డే, దీపక్ చంద్ర పుల్పలే, ఉమ్రావ్ మొరార్కర్, హుతాత్మ సులక్ గణపత్, సావ్లారాం గంగుర్దే, మహదేవ్ జాదవ్ తదితరులు సేవలు ప్రశంసనీయమైందని చెప్పారు. ఆ రోజు డాక్టర్ అంబేద్కర్ మహాపరినిర్వాణం తర్వాత నేటి సమతా సైనిక దళను డాక్టర్ అంబేద్కర్ రిజిస్టర్ చేయలేదు. వారు ప్రధానంగా తమ సంస్థలు, పార్టీలు, ఉదాహరణకు బహిష్కరించిన ఉదారత్వ మీటింగులు, ఇండిపెండెంట్ లేబర్ పార్టీ, షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ మొదలైనవి యొక్క పోరాట శక్తిగా పనిచేసినట్లు కనిపిస్తుంది. డాక్టర్ బాబాసాహెబ్ పరినిర్వాణం తర్వాత సమతా సైనిక దళతో సహా అతని సంస్థలన్నీ రద్దు చేయబడ్డాయి. ఏది ఏమైనా 1982లో గౌరవనీయులైన మహోపాసిక మీరాతాయి అంబేద్కర్ నాయకత్వంలో సమతా సైనిక దళ్ తిరిగి క్రియాశీలంగా పనిచేయడానికి ఒక గొప్ప పని జరిగింది. సైన్యం యొక్క జాతీయ ప్రతినిధి మరియు కొత్త సైనికుల కోసం 2 రోజుల పాటు సైనికుల శిక్షణా శిబిరాన్ని పూర్తి చేస్తూ అక్టోబర్ 1న 1998న చైత్యభూమికి సైనికుడు హోదాలో ప్రకటించాలని నిర్ణయించారు. సైనికుల శిక్షణా శిబిరం కోసం కేంద్రీయ శిక్షక్ సిద్ధమైంది. దళం యొక్క కూర్పు ప్రకారం స్టేట్ బ్రాంచ్ అంటే రెజిమెంట్, డివిజనల్ లెవెల్ అంటే డివిజన్, డిస్ట్రిక్ట్ బ్రాంచ్ అంటే బెటాలియన్, సిటీ తాలూకు బ్రాంచ్ అంటే కంపెనీ, గ్రామం, వాడ, టౌన్ బ్రాంచ్ అంటే యూనిట్, ప్లాటూన్. సైనికుడి నుండి కమాండర్ ఇన్ చీఫ్ వరకు మొత్తం 33 ర్యాంకులు ఉన్నాయి. ప్రతి పోస్టుకు సంబంధించిన డ్రెస్ కోడ్లు ఉన్నాయి. నక్షత్రాలు మొదలైనవి ర్యాంక్ ప్రకారం ఉంటాయి. సైనికుల ప్రమోషన్ కోసం దళం ద్వారా రాత, మౌఖిక, డ్రిల్ పరీక్షలు నిర్వహిస్తారు. కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ ఫోర్స్ మొదలైన వారు మహోపాసిక మీరాతాయి అంబేద్కర్ జాతీయ అధ్యక్షురాలుగా
భీమారావు యశ్వంత్ అంబేద్కర్ నాయకత్వంలో భారతీయ బౌద్ధ మహాసభ ద్వారా భారతదేశం అంతటా ఎస్ఎస్డి ఏర్పాటు ప్రారంభమైంది. సమతా సైనిక దళంలో పురుష సైనికులతో పాటు మహిళా సైనికుల సంఖ్య కూడా ఇప్పుడు పెరుగుతుంది. రేపు ఎలా ఉంటుంది? దేశంలో కులతత్వం, మూఢనమ్మకాలతో వెనకబడిన తరగతులు, పేదలు, మహిళలు, సోషలిస్టు భావజాలం ఉన్నవారిపై అన్యాయమైన దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి. అనేక మంది హత్యకు గురవుతున్నారు. ఉదాహరణకు కమ్మలు, రెడ్లు చేసిన కారంచేడు, చుండూరు, లక్ష్మీపేట నరమేధం, ఖైర్లాంజి ఊచకోత, రోహిత్ వేముల ఊచకోత, డాక్టర్ నరేంద్ర దబోల్కర్, శ్రీమతి గోవింద్ పన్సారే, ప్రొఫెసర్ కల్బుర్గి, నితిన్ ఆగ్వే, స్వానిల్ సోనావానే, సాగర్ షజ్వాల్, జర్నలిస్ట్ గౌరీ లంకేష్ మొదలైనవి. కానీ ఈ విషయంలో ప్రభుత్వం గౌరవనీయమైనది కాదు. న్యాయస్థానాలు, పోలీసు యంత్రాంగం మొదలైన వాటి నుండి సరైన న్యాయం జరిగేలా కనిపించడం లేదు. దీంతో దేశంలో అసహనం, అభద్రతా వాతావరణం నెలకొల్పింది. ప్రభుత్వాన్ని నడిపేవారు ఒక రాజకీయ పార్టీకి చెందినవారు. పాలకులు ప్రజలకు, భారత పౌరులకు జవాబుదారీగా ఉండకుండా వారిని ఎన్నుకున్న సమూహం యొక్క ప్రయోజనాల కోసం పనిచేస్తున్నట్లు కనపడుతుంది. ఇది రాజ్యాంగ నిర్మాతల స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం మరియు న్యాయం ఈ దేశ భూమి భారతీయులను దెబ్బతీస్తుంది. కాబట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్లుగా సమతా సైనిక దళ్ స్వాతంత్ర పోరాటంలో వెనకబడిన తరగతులకు వారి ఫ్రంట్ యొక్క పోరాట యూనిట్ దానిని పూర్తిగా గుర్తుంచుకొని పనిచేయడం అవసరం. అదేవిధంగా అర్థం చేసుకోవడం ద్వారా మాత్రమే భారత రాజ్యాంగం ఒక జాతీయ పుస్తకం మరియు పౌరుల ప్రాథమిక హక్కులు, బాధ్యతలు మరియు విధులను తెలుసుకోవడం, పోలీసులు చట్టాలు, వెనుకబడిన తరగతుల చట్టాలు, ఆత్మరక్షణ, పౌర రక్షణ మొదలైనవి తెలుసుకోవాలి. రేపటి భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. లేకుంటే పీష్వా కాలం నాటి బానిసత్వం ఇంతకు ముందు కూడా అలాగే ఉండేది కదా. రేపటి రోజు ఆంధ్రప్రదేశ్లో అసలు సిసలైన బాబాసాహెబ్ సొంత కుటుంబంచే స్వయంగా నడపబడుతున్న సమతా సైనిక దళను ప్రారంభించండి. ప్రతి చోట పనిచేయడానికి ముందుకు రండి. వాలంటరీగా ముందుకు రండి. దీనికి ఎవరికి డబ్బులు ఇవ్వరు. పూర్తి క్రమశిక్షణతో, నైతికతో, నిబద్ధతతో, అకుంఠ దీక్షతతో బాబాసాహెబ్ ఉద్యమాన్ని కొనసాగించడానికి, బౌద్ధాన్ని ప్రచారం చేయడానికి, చిత్తశుద్ధి కలిగిన వారితో కలిసి పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు సిద్ధమైతే నాకు తెలియచేయండి, నన్ను సంప్రదించండి. ఇది పూర్తిగా వాలంటరీగా పనిచేయాలి తప్ప దీనికి రానుబోను ఖర్చులు, జీతభత్యాలు, అవి ఫెసిలిటీస్ అన్నీ ఏర్పాటు చేయము. కానీ కొన్ని మేమే మా యొక్క పాకెట్స్ నుండి ఈ ట్రైనింగ్కు, శిక్షణకు కావలసిన ఏర్పాట్లన్నీ నేను స్వయంగా చూస్తాను. దాంట్లో ఇబ్బంది లేదు. కానీ మీకు రానుబోని ఖర్చులు కానీ ఇవన్నీ చేయటం అనేది అందరికీ సాధ్యం కాదు. ఇదేమీ ఒక రాజకీయ పార్టీకి అనుబంధంగా పనిచేసేది కాదు. పూర్తిగా వాలంటరీగా పనిచేసేది. దానికోసం సిద్ధపడితే యువత లేకపోతే ఎవరైనా సరే ముందుకు రావాలని, మహిళలు ముందుకు రావాలని, ఈ బాధ్యతలు ప్రతి చోట తీసుకొని సమతా సైనిక దళాలు యాక్టివిటీస్ ముమ్మరంగా చేస్తారని చెప్పి భావిస్తూ మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్.